రోజా డైమండ్ రాణి అంట. సరే టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు. సరే టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు. అది కన్ఫర్మ్ నీకుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నడుపుతా ఉంటాడు కదా, డైలాగ్ కూడా బాగా చెప్పడం నేర్చుకున్నాడు, మరి విన్నాడు యాంకర్ల ద్వారా. ఎవరిదైనా పెట్టుకోండి, మీరు ఎవరిదైనా పెట్టుకోండి, పిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విసిరండి. పిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరదు, ఎవరితోనే పెట్టుకోవచ్చంట. ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మటర్ చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా? మరి పోటీగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు సమ్మగా అనిపించిందా? జగన్మోహన్ రెడ్డి కూడా నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎరగదీసేస్తాను, పొడి చేస్తాను, ఎవరిని ఓదానని చెప్పేసి బహిరంగంగానే అందరిని బెదిరించేస్తున్నాడు కదా. ఏం చేస్తాడు? ఉరేసేసుకుంటాడా? ఉరేసుకుని చచ్చిపోతాడా? ఏం చేస్తాడా? మర్డర్లు చేస్తాడా? అడగలేదే జగన్మోహన్ రెడ్డిని. అయ్యే డైలాగులుగా, అయ్యే మాటలు, అంతేనా? ఏదో డైలాగులు కొట్టమాకండి, మీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము. ఈ పనికి మన లాజిక్లకి ఏం తక్కువ లేదు మనకి. మనం ఎన్ని బూతులన్నా మాట్లాడేయచ్చు, మన నాయకులు ఎంతన్నా మాట్లాడేయచ్చు, ఎంతవరకైనా విమర్శ చేసేయచ్చు. ఎవరైనా ఏదన్నా అంటే మరి పెద్ద పెద్ద కేకలు ఏం చేస్తావయ్యా, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడయ్యా? సేమ్ డైలాగులు, పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ. గుర్తుపెట్టుకో బాగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతగా తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నాయి వాళ్ళ. నీ ఇష్టం వచ్చినట్టుగా భూషణ చేసేటటువంటి కార్యక్రమం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కూడా మాట్లాడుతున్నావు. మరి అదే ట్రోయ్ పోటీకే. పొద్దులేస్తే మన సాక్షిలోని మాట్లాడితే TV5 అంటాం, ఈనాడు అంటాం, లేదంటే ఆంధ్రజ్యోతి అని చెప్పేసి ఎడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడు సభ పెట్టుకున్నా సరే ముఖ్యంగా ఏడ్చేది వీళ్ళపైనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలేంది, వీళ్ళు మాట్లాడితే వచ్చింది ఏముందో? ఆయన అందరూ తప్పేమన్నాడు? ఆయన అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, ఆయన క్రిస్టియన్. ఆయన అసలు వాళ్ళకే సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడాడు, అందులో తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, సరే ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, ఏ మతమైనా మాకు అభ్యంతరం లేదు. ఆయనకి సంబంధం ఏముందండి? మాట్లాడితే మన సాక్షిలో వార్తలు రాయించేయాలా? మాట్లాడితే పొద్దులు ఎత్తే మన సాయంత్రం వరకు తిరుమల పని ఎడుతూనే ఉంటాం మనం కాదా? పైగానట వాళ్ళు సేవ చేశారు, మీరేం సేవ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. భువన కరుణాకర్ రెడ్డి ఏం సేవ చేశాడయ్యా? వైవి సుబ్బారెడ్డి ఏం సేవ చేశాడయ్యా? అన్ని మతస్థులను తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగలేదే? అయ్యా అన్ని మతస్థులను తీసుకొచ్చి నువ్వు చైర్మన్గా ఎలా చేస్తావండి? ఇది హిందువులకు సంబంధించింది, వారి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ఆ రోజు అడగలేదే? ఈ రోజు నిధులు చెప్తున్నావా? చెప్తా నీకు. విమర్శించు తప్పులేదు, నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు. ఒక TV5 యాజమాన్యం ఇది, దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలీదు. అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి, అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా? లేవు. రోజా గారిని విమర్శిస్తున్నావు, విమర్శించు తప్పలేదు. నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశిస్తూ నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు. ఏమంటావు నువ్వు? డైమండ్ రాయనా? నీకేం పోయే కాలం వచ్చిందా? తప్పే ఉంది, డైమండ్ రాని అంటారు రోజాని. ఇప్పుడు గత సంవత్సరన్నర కాలం బట్టి, సరే సంవత్సరన్నర కాలం బట్టి కూడా వద్దు, ఈయన చైర్మన్ అయిన తర్వాత రోజా ఎన్నిసార్లు మాట్లాడింది ఈయన్ని ఉద్దేశించి, బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడి ఉంటుంది, ఎన్నిసార్లు విమర్శించింది? ఆ విమర్శలు ఎప్పుడైనా విన్నావా నువ్వు? విన్నావా లేదా? అంటే రోజా మాట్లాడితే సమ్మగా ఉంటుందా? ఎవరన్నా రోజా అంటే ఏడిపొచ్చేద్దాం మనకి. భాష గురించి లేదంటే రోజా చేసే వ్యాఖ్యల గురించి నువ్వు సమర్థించమాక. పరమ రోత పరమ చెత్త రొచ్చు రోజా అనాలి. అది భాష అండి. రోజా విమర్శలు చూడు అంబట్రాంబాబు, మరి డైమండ్ రాయన్ అనకపోతే ఏమనాలి? తప్పే ఉంది అందులో. మనం దిగజారిపోయి మాట్లాడితే దిగజారిపోయినట్టే ఉంటుంది. అలాంటి బిరుదులే ఇస్తూ ఉంటారు. ఏ రోజైనా సరే బహిరంగంగా ఇప్పటి వరకు ఆయన చైర్మన్ అయిన తర్వాత రోజాని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా విమర్శలు చేసేడా? లేదుగా. ఇవాళ నువ్వు చెప్పుకోతున్నాక పవిత్రమైన పదవిలో ఉన్నారని చెప్పేసి అని మీరు పొద్దులైతే మీరు ఆయన మీదగా ఏడ్చేది కాదా? అంటే పవిత్రమైన పదవిలో ఉన్న ఆయన్ని మీరు విమర్శించవచ్చు, తిరిగి ఆయన ఏమి అనకూడదు మిమ్మల్ని, అంతేనా? లాజికల్ చెప్పమాక అంబట్రాంబాబు. రాజకీయాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, మేము చాలా రకాలుగా మాట్లాడతాం. మీకు ఇచ్చారా అక్క? మీకు అక్క ఇచ్చారా రకరకాలుగా మాట్లాడమని చెప్పేసి అని? ఇలాంటి మాటలు మాట్లాడమంటే తప్పేం మాట్లాడలేదే, నీ అమ్మ మొగుడు అని చెప్పేసి అనలేదు.
లేదంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని చెప్పేసి అడగలేదు, లకారాలతో సంబోధించి మాట్లాడలేదు, ఆడి ఎదవా ఈడి ఎదవా ఆడి కుక్క ఈడి కుక్క అని చెప్పేసి మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి లాగా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి మాట్లాడలేదు, కార్లు టైర్లు అని చెప్పేసి మాట్లాడలేదు, బోసిడీకి అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి లాకొడక అన్నారని చెప్పేసి మాట్లాడలేదుగా. మన నాయకుల చేత మంత్రుల చేత బూతులు తిట్టించినట్టు మాట్లాడలేదు ఆయన ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదుగా. డైమండ్ రాణి అన్నాడు అంతే. అంత పెద్ద బూతు పదం అంత పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదుగా. ఒకవేళ అదే అమ్మనా బూతుని కింద లెక్కెత్తే మీరు మాట్లాడే బూతులకో దానికి లెక్కలు చెప్పడం మొదలు డైమండ్ రాణియే. సరే టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో విమర్శలు నువ్వు చేయి తప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దూరం దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు, దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావు అని అడుగుతావు ఇవాళ. క్యాష్ చాలా కాకలేస్తున్నాడు అమ్మటరాం బాబు. అబ్బాబా నేను అంత ప్రేమ రోజు మరి రోజాకి చెప్పాలి ఈ ప్రేమని కూడా. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక మహిళవి దున్నపోతలాగి ఎదిగేవు, వాడిని ఎదవంటావు ఈయన్ని ఎదవంటావో, లేదంటే వాళ్ళు నా కొడుకులు అంటావు వీళ్ళు నా కొడుకులు అంటావో, గాలిన కొడుకులు అంటావో, నిన్ను తిరిగి లా అంటారు మూ అంటారు అన్నీ అంటారో. నోరు కాస్త ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి రోజాకి చెప్పు. నువ్వు ఎంత దూరం ఉన్నా కానీ చెప్పి గట్రేస్తుంది నీ మీదకి. ఎలరా ఎదవో నువ్వేటి నాకు చెప్పేది అని చెప్పేసి ఖచ్చితంగా గట్రేస్తుంది. ఈ నీతులు నువ్వు రోజాకి చెప్పి అమ్మ రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి చిన్నోడైనా పెద్దోడైనా సరే కనీసం మర్యాద ఇవ్వాలి. పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడాలి. చిన్నోడైనా పెద్దోడైనా సరే చిన్నోడికి పేరు పెట్టి పిలువు, మర్యాద వద్దులే పోని. అలా అని చెప్పేసి కించపరిచి మాట్లాడకూడదు అని చెప్పు. నువ్వు 10 మంది అవతల ఉన్నా కానీ నీ మీద చెప్పు గట్రా అయిపోతున్నాను అడుగు. నువ్వు చెప్పు గట్రా వేస్తే పోరా యాదవ నువ్వేటి నాకు చెప్పేది భాష గురించి అని చెప్పేసాను. చెప్పగలుగుతావా? రోజాకి చెప్పు సరే. రోజా మాట్లాడతలే. రోజా ఏమి నోట్లో 4 లేని పిల్ల ఏం కాదు. రోజాకి నోట్లో 4 ఉంది, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా బూతులు తిడుతుంది, చక్కగా విమర్శిస్తుంది. రోజా మాట్లాడతలే. రోజా నువ్వేం గొడ్డలు తెంచుకోవాల్సిన లేదు. రోజా కోసం నువ్వు గొడ్డలు తెంచుకోమాక. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది ఏంటంటే నాకు అర్థం కాదు. బిఆర్ నాయుడు గారు తెలియ అడుగుతా. నువ్వు TV5 పెట్టావు. అవును. TV5లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా. టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసేటువంటి వ్యక్తివి కాదా నువ్వు? బాబాయ్ చెప్పని అడుగుతా ఉన్నా. కూర్చున్నటువంటి ఓ పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్పు బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా. టీఆర్పీ రేట్ల కోసం మిషన్ మేనేజ్ చేసావు, అది వేరే విషయం. అది ఒక దొంగ పని అయితే టీఆర్పీ రేట్ల కోసం మిడ్-నైట్ మసాలా వేసాడే TV5లో. మనం అప్పుడు రోజు అయ్యే చూసేవాడివి, అవి చూసి పెరిగినోడివే నువ్వు కదా. ఇప్పుడు నువ్వేమైనా సంసారం అంటే కాదా? నువ్వు మాట్లాడకూడదు. ఎవరైనా విమర్శిస్తే సరే ఒక పద్ధతి ఏమో, కానీ వాటి గురించి నువ్వు అస్సలు మాట్లాడకూడదు. మిడ్-నైట్ మసాలా అని చెప్పేసాను, అక్రమ సంబంధాలు అని చెప్పేసాను, రంకులు బొంకులు సరసాలు రాసలీలల గురించి నువ్వు మాట్లాడకూడదు. నీ బతికే పరమ రోత అయ్యే, పరమ చెత్త అయ్యే. చెప్పుకుంటే చెడ్డ, చెప్పుకుంటే మా విలువ మేము తీసుకున్నట్టు లెక్క కాదా. ఒకసారి సంజన అన్నావు, ఒకసారి సుకన్య అన్నావు, ఒకసారి జీన్స్ అన్నావు, ఇంకోసారి ఇంకోటి ఏదో అన్నావు, ఇంకో సీదా అన్నావు, టైట్ బట్టలు వేసుకొని రమ్మన్నావు, కొంపలో ఎవరో ఉంటారు నా పిల్ల నన్ను వదిలేసిందని చెప్పి రకరకాలుగా నువ్వు మాట్లాడిన ఇద్దరు మంది నేను వినిపించలేను ఇక్కడ కాదు. నువ్వు మాట్లాడతావా? సిగ్గేమని అనిపిస్తుందా? నువ్వు మాట్లాడతావు వాటి గురించి. ఎవరు మాట్లాడినా కానీ ఒప్పుకుంటావు. సరేరా బాబు శుద్ధపోస ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్నాడు, రాజకీయంగా విమర్శలు చేస్తున్నాను అనుకుంటావు. నువ్వే పరమ రోత పరమ రొచ్చు. మనం అలాంటి విమర్శలు చేయకూడదు అంబటి రాంబాబు. మన సాక్షిలో చూడు, ఒకసారి సాక్షి వెబ్సైట్లో చూడు. నువ్వు ఎక్కడ మిడ్-నైట్ మసాలా దాకా వెళ్ళిపోతున్నావు. సాక్షి వెబ్సైట్లో చూడు. సాక్షి వెబ్సైట్లో కూడా రాస్తారమ్మా, రకరకాలుగా రాస్తారు. హీరోయిన్ల గురించి, హీరోల గురించి, వెబ్ సిరీసుల గురించి, ఆ సిరీసుల గురించి చక్కగా రాస్తారు. డబ్బుల కోసమే, రేటింగ్ల కోసమే, వ్యూవర్షిప్ కోసమే కాదా? రాయట్లేదా? ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నాడు పోటుగాడు. సిగ్గుందా నీకు? నువ్వు దైవాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మీరు వినాలి. అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు. 4 రూపాయలు సంపాదించుకోవటం కోసం పట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు.